त्वये भव పిల్లలు చాలా మంచి వాళ్ళు. ఒక్కసారి నువ్వు వచ్చి చూడాలంటే 90 కిలోమీటర్ల దూరం నుంచి మన కొరకు కార్లు వచ్చిన మా డాడీ కూడా ఒకసారి చప్పలు కొట్టండి. మరి పీటర్ అన్న సత్తన్న నిజంగా వాళ్ళిద్దరు అదో బాడీ మరి 2 days సమ్మర్ క్యాంప్ లో మాతో కూడా మీరుండి మీ విలువైన టైం ని చెట్ల కింద పుట్టల కింద కాకుండా ఈ క్యాంపస్ లో మీరు గడిపినందుకు మీ అందరికి మా టీం అందరి తరపున క్లాప్స్. మరి ఇంత బాగా జరగడానికి నిజంగా అవర్ ఆల్ క్రియేటర్ ఈజ్ వన్ అన్నాను కదా. అవర్ ఆల్ క్రియేటర్ ఈజ్ వన్. దెర్ ఈస్ నో ఏంటి పార్షాలిటీస్ ఎనీథింగ్ లైక్ దాట్. అందరికి మనకున్న క్రియేటర్ ఒక్కలే కదా. సో థ్యాంక్ యూ క్రియేటర్ చెప్తాం ఒకసారి. థ్యాంక్ యూ క్రియేటర్. నిజంగా పిల్లలు ఈ 2 రోజులు ఎంత వర్షం పడుతుందో అనుకున్నా. నేను చాలా భయపడ్డా. నిన్నైతే మొత్తం వాతావరణం ఎలా ఉండే కదా. మరి క్రియేటర్ ఏం చేసిండు, పిల్లలందరూ మంచిగా ఆడుకోవాలి పాడుకోవాలని మనకు మంచి క్లైమేట్ ఇచ్చింది, మంచి వెదర్ ఇచ్చింది కదా. ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, బాగున్నారా? మరి 2 రోజులుగా నేర్చుకున్నాయని గుర్తున్నాయా? మర్చిపోయారు? ఎప్పుడెప్పుడు గుర్తిస్తారని గుర్తిస్తారు కదా. జ్ఞాపకం నేర్చుకొని వాటిని పాటించినప్పుడు మనం ఎదుగుతాం. ఎంతమంది మీ తల్లిదండ్రులు మాట వింటున్నారు? టీవీ పెట్టొద్దు అన్నప్పుడు, సెల్ ఫోన్ పట్టుకోవద్దు అన్నప్పుడు వింటున్నారా? కోపడుతున్నారు? హలో, వింటున్నారా? కోపడుతున్నారు? వినాలా? ఎంత ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజకులు కాకుండా ప్రతి ఒక్కరు ప్రయోజకులవుదురు గాక నాయన. నీ కొరకు బలముగా జీవించుదురు గాక నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. ప్రభావించు రెండు రోజులు వచ్చారా? ఎంతమంది 2 రోజులు వచ్చారు? చేయి చూపించండి ఒకసారి. ఎంతమంది 1 రోజు వచ్చారు? చేయి చూపించండి. నైస్. దేవుని సంతోషం. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ స్కూల్కి మంచిగా వెళ్ళి చదువుకొని గొప్ప స్థాయికి రావాలని మిమ్మల్ని లీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చదువుకోవడానికి ఓకే డన్ గుడ్. ఓకే పిల్లలు అందరూ బాగున్నారా? హాయ్ పిల్లలు అందరూ కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? గిఫ్ట్స్ కోసమేనా? తీసుకున్నారు ఈ 2 days సాంగ్స్, స్టోరీస్. అందరికి కూడా సూపర్ నేషనల్ గిఫ్ట్ కూడా మనకి సృష్టికర్త దేవుడు మనకి ఇచ్చాడు.
విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీ తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా ప్రతినిత్యము, ప్రతి క్షణము, ప్రతి విషయంలో మీరు వినాలి. వారు చెప్పినట్టుగా మీరు అడుగులు వేయడం మొదలు పెట్టండి. దేవుడు మీ ప్రతి విషయంలో సాయం చేస్తూ వస్తాడు. ప్రోగ్రామ్స్ ఎంతమంది డాన్సులు అన్నీ నేర్చుకున్నారుగా, చాలా సంతోషం. మీరు ఇలా నేర్చుకొని మంచిగా చదువుకొని, ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది, ఇంకా స్కూల్ మనకు స్టార్ట్ అవబోతుంది 12వ తారీఖు నుంచి కదా. మీరు అందరూ మంచి చదువుకొని మీరు గొప్పవాళ్ళు కావాలా, మీరు మంచి వాళ్ళు కావాలనే ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా మనము జరుపుకుంటున్నాం. పోయినసారి ఎంతమంది వచ్చారు? ఇంజనీరింగ్ ఇంకా స్టాండర్డ్ స్టోరీ చదివినప్పుడు ఏ కథ నేర్చుకున్నారు? ఈ చివరి రోజు ఇంత విజయవంతంగా జరగడానికి స్థానికంగా సంఘ విశ్వాసం చాలా ప్రయాసపడ్డారు. వారు కూడా థ్యాంక్స్ చేసిన అమ్మవాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, అన్నలు కానీ, వారందరూ. అదేవిధంగా ఈ చివరి రోజు అనుకోని విధముగా ఆలోచన చేసి స్థానిక ఎంపీడీ అధికారి గారిని, ప్రవీణ్ సార్ గారికి ఒక ఫోన్ చేయగానే తప్పకుండా సంపత్ నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేసి మీ ఆనందంలో నేను కూడా ఉంటానని మన పిలుపుని మన్నించి వచ్చిన ఎంపీడీ ప్రవీణ్ సార్ ఒకసారి బిగ్గరగా చెప్పండి కదా. ఒకసారి మహారాజు మీకోసము మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మిమ్మల్ని ప్రోత్సహించి మీరు గొప్ప స్థితిలోకి రావాలని వారు విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. వారు ఒక 2 మాటలు మాట్లాడతారు, తర్వాత వారి చేతుల మీద మనము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకసారి బిగ్గరగా క్లాప్స్ పెడతాం. ఈరోజు దొమ్మకొండ అనాథాశ్రమం తరపు నుండి ఇంతమంది చిన్నపిల్లలకు వారికి డిసిప్లిన్ పట్ల కానీ, ఆటల పట్ల కానీ శ్రద్ధ వహించడానికి మంచి అలవాటు చేసుకోనికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు మొట్టమొదటిగా దాసన్న గారికి, మరి అక్క గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. ఇది అందరితోటి సాధ్యం కాని పని. దేవుడు ఆశీర్వదించి మీరు ఇక్కడ కచేరీ నేర్చుకున్నారు, స్టోరీస్, డాన్స్, ఇంకా సాంగ్స్, గేమ్స్, ఇంకా చదువు నేర్చుకోలేరా? ఓకే, మీరు ఇప్పుడు మంచిగా చదువుకుంటే ఎట్లయితారు? నాలుగైతారా? వెరీ గుడ్. అంటే మీ యొక్క బాబు అరే ఇక్కడ ఏం చెప్పారు, దాని ప్రకారం మీరు మీ తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ చెప్పినట్టు వింటే నా లెక్క కానీ, మన బిషప్ తండ్రి లెక్క కానీ, ఇంకా ఇక్కడ చేరి ఉన్న వాళ్ళ లెక్క కానీ అవుతారు, మంచి వాళ్ళు అవుతారు. చెప్పినట్టు వినకపోతే ఏమవుతారు? చదువు రాదు, పనికి మాలిన లెక్క తిరుగుతారు. ఓకేనా? అందుకనే తల్లిదండ్రులు చెప్పింది వినాలి, తర్వాత గురువులు చెప్పింది వినాలి, మంచిగా చదువుకోవాలి, క్రమశిక్షణగా డిసిప్లిన్గా ఉండాలి. అట్లయితే జీవితంలో మీరు బాగుపడతారు. అదే ఇక్కడ మంచి పాటల ద్వారా, మాటల ద్వారా, ఆటల ద్వారా తెలియజేసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క సాయంకాల శుభములు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ప్రవీణ్ సార్కి దగ్గర క్లాప్స్ పెడతామని దగ్గర మన పిలుపుని మళ్ళీ రావడం ఎంతగానో సంతోషకరం. మన చివరి క్షణాల్లో ఉన్నాము. ఒక్కసారి మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే లవ్ ఇండియా, లవ్ ఇండియా, లవ్ ఇండియా, లవ్ ఇండియా, లవ్ ఇండియా, లవ్ ద పీపుల్. అది మన ప్రోగ్రామ్ మూమెంట్ ఉంది కనుక మనము మన దేశాన్ని ప్రేమించాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రేమించాలి. టు లివ్, టు లవ్, టు సర్వ్. ఏంటిది? టు లివ్, లవ్, టు సర్వ్. మంచిది. ఒక్కసారి మనము మన దేశాన్ని గౌరవించడానికి ఈ మధ్య కాలంలోనే ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడ్డ మన జవాన్లు ఉన్నారు కదా. మనము జవాన్లను, కిసాన్లను గౌరవిస్తామా, గౌరవించమా? జై జవాన్, జై జవాన్, జై జవాన్. కిసాన్ యొక్క త్యాగము మన కళ్ళ ముందు ఉంటది కానీ జవాన్ చేసే త్యాగం మన కంటికి కనిపించదు. వాళ్ళు బార్డర్ లో మన కోసం ఉంటారు కనుక వారిని స్ఫూర్తి తెచ్చుకొని ఆపరేషన్ సింధు ద్వారా మన జాతీయ పథకం ఇక్కడ ఉంది. అందరూ లేచి నిలబడి జనగణమని చెప్పి ఆ తర్వాత మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లోకి మనం వెళ్దాం. లైన్ ఉండాలి. స్టాండర్డ్స్, అటెన్షన్, స్టాండర్డ్స్, అటెన్షన్, స్టాండర్డ్స్, అటెన్షన్, సెలెక్ట్.
అదేవిధంగా అలాగే కూర్చోండి. వాలంటీర్స్ వారు గిఫ్ట్స్ తీసుకొస్తే మన మధ్యలో విరాన్షి
ఈరోజు 3వ రోజు దోమకొండలో సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహించుటకు చివరి రోజు దేవుడు కృప చూపించాడు. నిజంగా మొదటి రోజు కాచాపూర్లో ఘనముగా నిర్వహించుటకు ప్రముఖ పొంది అనేక మంది అన్యజనులను దేవుడు సమకూర్చి తన నామ మహిమార్థమై గొప్ప కార్యం జరిగించాడు. నిన్నటి రోజు దోమకొండలో, అలాగే ఈరోజు చివరి రోజు దోమకొండలో ఈ విధంగా సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహించుటకు ప్రభు కృప చూపించాడు. స్థానిక సంఘాల వారు మాత్రమే దీనికి సహకారంగా ముందుకు నిలిచారు. స్థానికంగా ఉన్న విశ్వాసులే వారి ధారాళమైన దాతృత్వంతో కొందరు వంట చేయడము, కొందరు టమాటాలు ఇవ్వడం, కొందరు రైస్ ఇవ్వడము, ఈ విధంగా విశ్వాసులందరూ దేవుని పరిచర్య నిమిత్తము వారు వారి శ్రమని, వారి బలాన్ని, వారి కష్టాన్ని వాడిన వారిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. అందరూ ప్రార్థన చేయండి. రానున్న రోజులో ఇలాంటి పిల్లల క్యాంపులు మరెన్నో జరిపించాలని, దేవుని రాజ్యాన్ని కట్టుట కొరకు దేవుడు పిల్లలు వాడుకుంటున్న విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాను. సహోదరులందరిని బట్టి, 2 సంఘాల వారిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ఈ పరిచయం గురించి ప్రార్థన చేయండి. రానున్న రోజు ఇంకా ఎన్నో చిల్డ్రన్స్ మీటింగ్ చేయుటకు ప్రభు కృప చూపించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పక్షపాతి రోగి అని హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుదామా? హలో సిస్టర్, బుల్లెట్ ఎక్కుదామా? హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుదామా? హలో సిస్టర్, బుల్లెట్ ఎక్కుదామా?
వినండి. ఫైనల్ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? టు లీవ్, టు లవ్, టు సర్వ్. దేవుడిని ఎవరైతే ఫాలో అవుతారో దేవుడు వారిని బ్లెస్ చేస్తాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు మంచిగా బతుకు, నీ పొరుగు అని ప్రేమించు, నీ వల్ల అయిన సహాయం ఇతరులకు చేయన్నాడు. You follow Jesus. I have గత 3 రోజులుగా జరుగుతున్న ఈ చిన్న క్యాంపులో నీవు మాత్రమే మహిమ పొంది ఈ బిడ్డలందరికీ ఆయన ఈ గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు తండ్రి. వీళ్ళందరి జీవితంలో వేసిన విత్తనము ఫలించే భాగ్యాన్ని ధరించండి. వచ్చిన పిల్లలు వారి కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబానికి రక్షణ మానవలసిన కలుగులు ప్రార్థిస్తున్నాం. వీరి మీద ప్రతిష్ఠిస్తున్నాం. ఇలాంటి కొడుకులు మరింత జరిగే భాగ్యం ధరించండి. సహకరించిన వారందరినీ సంఘస్థులను సాధులను రాత్రులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి మీటింగ్లో మీ నామకు వచ్చిన పిల్లలందరి జీవితాల్లో నీవే వారి జీవితాలు పనిచేయమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలు రక్షించమని ప్రార్థిస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామములో తండ్రి. ఆమేన్. ఫస్ట్ అక్కడ వాళ్ళకి దొరకదు. మీరు కడుపుంట తింటే అక్కడ వాళ్ళకు కూడా దొరుకుతుంది. కనుక ఈ విధంగా అటు సోల్జర్ని ఇటు జవాన్ని మనం రెస్పెక్ట్ చేయగలం. తర్వాత ఏముంది? లవ్ ద పీపుల్. అంటే మనకు వేరు కాదు, మనకు ఒకటే భూమి ఉంది. ఎన్ని భూమి? సూర్యుడు ఎంతమంది? చంద్రుడు ఒకరేనా? డాడీ ఎంతమంది ఉంటారు? మమ్మీ అందరూ ఒకరైనప్పుడు దేవుడు కూడా ఒకసారి పిలిచే పేరు అనేకంగా పిలుస్తారు, కానీ చేయాల్సినట్టే చేస్తారు. కనుక మనము మన దేశంలో ఉన్నందుకు మన దేశంలో మరి మనం కిసాన్ ఎలా రెస్పెక్ట్ చేస్తాం? ఆపరేషన్ సింధూర్ ద్వారా తిరంగా ర్యాలీ ద్వారా జవాన్లను రెస్పెక్ట్ చేయాలి. కిసాన్ ఎలా రెస్పెక్ట్ చేస్తాం తెలుసా? ఎలా చేస్తామని చెప్తాను. మీరు మీ ఇంటిలో అన్నం ఉన్నదా? భోజనము అన్నము వేసి చేయొద్దు. వింటున్నారా? ఎందుకంటే మీరు తినే ఆహారము మీరు వేస్ట్. రైల్వే స్టేషన్ లో ఎంతో మంది పడుతున్నారు, బస్ స్టాండ్ చిన్న చిన్న పిల్లలు పడుతున్నారు. మీకు తెలియదు, మీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి ఇల్లు ఉంది, బట్టలు ఉన్నాయి, కానీ ఎంతో మంది కామారెడ్డిలో రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో తినడానికి టీవీ లేని ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు ఏం చేయాలి తెలుసా? వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళలో ఫుడ్ దొరకాలని కోరుకోవాలి. మీరు తినే ఆహారము మీరు వేస్ట్ చేయకపోతే మనకు భోజనం దొరుకుతుంది. దొరుకుతుందా? దొరుకుతుందా? అంటే దేశంలో అందరూ ప్రేమించాలి. ఎవరిని? అందరూ ప్రేమించాలి. ఆ విధంగా ఉండడమే ఈ క్యాంప్ యొక్క ఉద్దేశము. దేశం బాగుండాలి, మనము బాగుండాలి, మన అమ్మ నాన్న బాగుండాలి, మన సొసైటీ బాగుండాలి. ఈ సొసైటీలో అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. అవునా కాదా? కనుక మనం జీవనంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మనం అనేక కార్యక్రమాలు గొప్ప గొప్ప చేసుకుంటాము. ఇక మనకి సమయం అంతా అక్క వాళ్ళు నడిపిస్తారు. లాస్ట్ ఊహించండి, మీ కంటికి మీ చెవికి కనబడిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో మనం గ్రౌండ్ లో నిలబడి చేస్తాము మన దేశం కొరకు. కనుక ఈ సమయం వల్ల నేను అక్కడికి ఇస్తున్నాను. చెప్పలు కొడతారు ఒకసారి. లైన్ ఉన్నాడు, ఒక్కసారి లైన్ ఉండండి. 3 లెక్క పెడతా, అందరూ లైన్ ఉండాలి. గర్ల్స్ బాయ్స్ 1 అందరూ లైన్ లో ఉండాలి లాస్ట్ దాకా. 2 అన్ని సిస్టమ్ గిఫ్ట్ నిర్మోహమాటంగా క్యాన్సిల్ చేస్తారు. మీ ముందుగా వస్తుంది కాబట్టి రాదు.
ఎదురు చూపాల్సింది. మీ అందరికి వస్తుంది. కోతి శాఖలు చేసినప్పుడు గిఫ్ట్ రాదు. వస్తుందా? కోతి శాఖలో అల్లరి చేసినప్పుడు గిఫ్ట్ రాదు. మీ ముందు దాకా కనుక చెప్పినట్టు అన్ని తీసుకు మొత్తం పసరు జాబ్ అయిపోయి మరి మనం కూడా మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోకపోతే ఏమైతుందో తెలుసా? మనకి లేని రోగాలు వస్తాయి. చిన్న చిన్న తనంలోనే భయంకరమైన రోగాలు వస్తాయి. మరి దోమకొండకి 2 ప్లేట్లతో వచ్చిండ్రా. అసలు ఎవ్వరు కూడా తెలియదు. దోమకొండ గానే కాదు, మామయ్య వాళ్ళ ఊరు జార్సలింగపురం, అక్కడ నుంచి 2 ప్లేట్లతో వచ్చిందో. కష్టం మీద ఒక రోజు తిని ఒక రోజు తినకుండా బ్రతికిరు. మాకు మరి సంపదని ఒక రోజు చెప్పిండు, ఒకటే గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారంట, నాకు కావాలని. అంత కష్టంలో పెరిగిన వాళ్ళని దేవుడి మీద డిపెండ్ అయితే దేవుడు ఇంత పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చిండ్రా. మరి ఒకసారి చంపలు పడతారా దేవుడికి? మరి మా బావ పుట్టగానే అందరూ ఈయన చనిపోయిండు అని అన్నారట. మా అత్తమ్మ మెదక్ చర్చ్ హియర్. మా చెల్లికి లాస్ట్ టైం మొన్న ఒక ఆపరేషన్ అయింది. ఆ ఆపరేషన్ అయినప్పుడు తనకి 2 సార్లు ఒకటే స్టిచెస్ ఇప్పి మళ్ళీ చిన్న వయసులోనే ఆమెకు అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ దేవుడు ఆమెకు అంత ఆపరేషన్ అయినా కూడా దేవుడు బ్లెస్ చేసి ఈరోజు ఎంత మంచిగా మనకి అన్ని నేర్పించిందా లేదా? మరి దేవుడు కూడా ఇంత మంచి హెల్త్ ఇష్యూస్ ఎన్ని కూడా దేవుడి మేము బ్రతికించి మంచి ఆరోగ్యంతో నింపి ఈరోజు మనం ముందు నిలబెట్టిండు. మరి కన్యక గురించి కూడా తెలుసా? కన్యక కూడా మస్తు అంటే కష్టపడింది. మీరు డాక్టర్ వల్ల మస్తు ఆశ ఉండేది. మంచి టీచర్ అవ్వాలనుకుంది. మీరు ఏ పొజిషన్ లో ఉన్నా ఎవరికైనా హెల్ప్ చేసే పొజిషన్ లో ఉండాలి పిల్లలు. అర్థమవుతుందా? నేను బాగుండడమే కాదు, నేను డబ్బు సంపాదించడమే కాదు, కొందరికైనా హెల్ప్ఫుల్ గా ఉండాలి అని మనం అనుకోవాలి. ఓకేనా? మరి ఎస్తేరుకు 3 క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ ఎస్తేరుకి ఏముంది? ఒబీడియన్స్. చెప్పండి. సెకండ్ గుడ్నెస్. ఏంటి? థర్డ్ అందరం ఒకసారి చెప్తాం. ఫస్ట్ ఎస్తేరుకు ఉన్న క్వాలిటీ ఏంటి? సెకండ్, థర్డ్. మరి దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి? థాంక్ఫుల్నెస్, తర్వాత యూనిక్నెస్, తర్వాత డిపెండెన్స్. అందరూ మోకాలు వేసుకొద్దామా? మరి ఇక్కడ ఇంతమంది అంకుల్ వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ రోజు శామ్యుల్ అంకుల్ డేవిడ్ ఏం చేసిండు? బ్లెస్ చేసిండా లేదా? మరి ఇట్లా అందరు కళ్ళు మూసుకొని మీకోసం ప్రేయర్ చేస్తారు. మీరు మనసులో ఒకటి అనుకోండి, దేవా నాకు ఇంట్లో నాకు సమస్యలు ఉన్నాయి, కానీ నాకు టీచర్ అవ్వాలని ఉంది, డాక్టర్ అవ్వాలని ఉంది అని అనుకునే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి. మరి నాతో వాలంటీర్స్ గా ఉన్న పిల్లలందరూ మీరు కూడా మోకాలు మీదకి వచ్చేయండి, ఇక్కడ కూర్చోండి. మీ అందరి కోసం కూడా అందరూ వాళ్ళు ప్రేర్ చేస్తారు. అందరూ మోకాలు మీద రండి. మరి ఈ 2 days కాదు, నేను దాదాపుగా 6-7 క్యాంప్స్ చేసిన. మరి పిల్లలందరూ నాతో కూడా ఉన్నారు. మీ భవిష్యత్తు కూడా కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో అందరు మోకాల మీద ఉండండి. అందరి టీం అందరు కూడా ముందు లైన్ లో వచ్చేస్తే మీ అందరి కోసం అంకుల్ వాళ్ళు ప్రేయర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందరు ఎక్కడ మోకాల మీద ఉండండి. కొంచెం గ్యాప్ వదిలేస్తే అంకుల్ వాళ్ళ దగ్గరకు వస్తారు, మీకోసం ప్రేయర్ చేస్తారు పిల్లలు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కళ్ళు మూసుకొని, దేవా మంచి ఆరోగ్యం ఇయ్యవా అని అడుగు. నువ్వు ముస్లిమా, క్రిస్టియనా, హిందూ, దేవుడికి సంబంధం లేదు. దేవుడు ఒక్కడే. నేను చెప్పాను కదా, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. మా మమ్మీ డాడీని బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి. మా ఆరోగ్యం బాగుండట్లేదు, మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా డాడీ తాగుతున్నారు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ సన్నిధానానికి వస్తున్నాం. 3 రోజుల నుండి మీ సన్నిధానంలో చిన్న పిల్లలు అనేక విషయాలు నేర్చుకుని ఉన్నారు. వారి జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వచ్చుటకు మీరు అభిషేకించండి. ఏ క్వాలిటీ లేనటువంటి నాయన దావీదును మీరు రాజుగా చేశారు. ఎలాంటి యోగ్యత లేనటువంటి ఎస్తేరును మీరు రాణి సాధ్యమే. ఈ పిల్లలందరినీ మీ చేతుల్లో పెడుతుంటాం. మీరు ఉన్నత స్థితిలోనికి వచ్చుదురుగాక. వీరి తల్లిదండ్రుల మధ్యలో గొడవలు
పేదరికము సమస్యలు యేసునామ తొలగిపోవుగాక. ఇక దైవజనులందరూ కూడా మీరు ఆశీర్వదించారు. ఆయన ఎవరైనా దేవా నాకు మంచి చదువుకోవడం ఉంది కానీ నాకు నాలెడ్జ్ లేదు అనుకుంటే ప్రే చేసుకోండి. ఎందుకంటే పిల్లలు చాలా మంది బతకాలని ఉన్నా బతకలేని రోగంతో బాధపడుతున్నారు కదా. చాలా మంది హ్యాపీగా ఉండాలనుకున్న ఫ్యామిలీలో లేనిపోని బాధలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈరోజు మీరు కళ్ళు మూసుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో ఒక్కసారి మనసులో దేవుడితో చెప్పండి. దేవా ఆ సమస్య నుండి విడిపించండి అని దేవుని అడగండి. పిల్లలకు మంచి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, సమాజంలో ఉన్నత స్థితిలో జీవితం. మరి ఫ్యామిలీస్ లో కూడా మమ్మీ డాడీ ఊరికే గొడవ పడుతూ ఎప్పుడు కూడా ఏదో విషయమై గొడవ పడుతూ డాడీ డ్రింక్ చేస్తూ ఉండి మీకు హ్యాపీనెస్ లేకుండా ఉంటే కలుసుకున్న దేవా మా ఫ్యామిలీ మారాలని అడగండి. మా డాడీని మార్చండి, రాగుడి నుంచి విడిపించండి అని దేవుని అడగండి. కొత్తగా వచ్చిన జాగరణ ప్రేమించుకోండి. ఓకే ఓకే పిల్లలు ఒక్క మాట ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ప్రేరేపించుకున్నారు? ఎంతమంది చేద్దండి. నిన్న వచ్చిన వాళ్ళు ఓకే. నిన్న రాని వాళ్ళు ఎవరున్నారో చేద్దండి. నిన్న రాని వాళ్ళు ఒక్కసారి బయట జాయిసంగా ఉంటుంది, పేరెక్కించుకోవాలి. నిన్న రాని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు
అంటే ఎంతమంది వచ్చారు కోసము. కూర్చొని సైలెన్స్ ఉండండి, సైలెన్స్ ఉండండి. ఇదిగో ప్రతి లీడర్ రికార్డ్ అవుతుంది. సీసీ కెమెరా కూడా ఎలా చేస్తే క్యాన్సల్. నోట్ మీద చేసుకోండి. బాయ్స్ బాగా రన్ చేస్తున్నారు మీరు. నిర్భాగాలని చెప్తున్నారు. ప్రతిదీ సీసీ కెమెరాలో ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలు చూస్తారు, చెక్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ క్యాన్సల్ చేస్తారు. మాట్లాడితే గిఫ్ట్ క్యాన్సల్. మాట్లాడుతున్నారా? సైలెన్స్